నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేవా డేస్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ సేవా డేస్లో భాగంగా ఈరోజు మోసాపేటలోని పంచశీల హై స్కూల్లో ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం అయితే నిర్వహించారు. మెడికల్ క్యాంప్ కావచ్చు, డెంటల్ సంబంధించినవి కావచ్చు, అవేర్నెస్ కార్యక్రమం అయితే న్యూట్రిషన్ సంబంధించి వీటన్నిటి మీద ఒక మంచి ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు. సో ఇలా ప్రతి జిల్లాకి ప్రతిరోజు ఒక ఏరియాలో స్కూల్ కావచ్చు, ఇలా అనేక ఆర్టిఫిషియల్ లింబ్స్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఈరోజు మోసాపేటలోని పంచశీల హై స్కూల్లో సో ఇందాక చెప్పుకొచ్చిన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. దీనికి స్పాన్సర్ అయితే మనకి టీటీఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ పెరుక గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు. సో మనతో పాటు నరసింహ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు అందరికీ. సో ఎందుకంటే అంటే ఎన్ఆర్ఎస్గా ఉండి వేరే దేశాల్లో ఉంటూ కూడా పుట్టిన గడ్డకి ఎంతో కొంత చేయాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదు సార్ దీనికి సంబంధించి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు నరసింహ పెరుక, టీటీఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ముసాపేటలో పంచశీల ఈ స్కూల్లో అంగరంగ వైభవంగా మెడికల్ క్యాంపులో డెంటల్ స్క్రీనింగ్, అలాగే న్యూట్రిషన్ అవేర్నెస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, దాంతోపాటు డెంటల్ కిట్ డిస్ట్రిబ్యూషన్, అలాగే కంప్యూటర్ ల్యాబ్ సెటప్ చేయడం జరిగిందండి. సో దీంట్లో మేజర్గా మనకి ఇద్దరు డాక్టర్స్ పార్టిసిపేట్ చేశారు. ఒకరు డాక్టర్ మధులిక, ఏజీ హాస్పిటల్లో చీఫ్ న్యూట్రిషన్. తను న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ టీనేజర్స్కి అనే దాని మీద ఒక సెషన్ అరేంజ్ చేశారు. అలాగే డెంటల్ ఎంత ఇంపార్టెంట్ పిల్లలకి అనేది డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి డాక్టర్ రచన గారు ఇచ్చారు సెషన్. అది అయిపోయిన తర్వాత మేము డెంటల్ స్క్రీనింగ్ అది ఒకటి చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వీళ్ళకి కంప్యూటర్స్ కావాలి పిల్లలకి, ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ అంతా ఏ అని మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి కంప్యూటర్స్ కావాలి అని అంటే మేము ఇక్కడ కంప్యూటర్స్ కూడా టీటీఏ తరఫు నుంచి డొనేట్ చేయడం జరిగింది. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది మా యొక్క ప్రోగ్రామ్స్లో అంటే, టీటీఏ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, బ్యాక్ హోమ్ కంట్రీకి ఏదైనా సేవ చేయాలని. యూఎస్లో ఇలాగా చేస్తూ ఉంటాం. అక్కడ ఫుడ్ డ్రైవ్స్, అలాగే హెల్త్ క్యాంప్స్, మళ్ళీ మిగతా ఇమిగ్రేషన్ రిలేటెడ్ సెషన్స్, మళ్ళీ అక్కడ మన తెలుగు వాళ్ళకి ఏమి ఆపద ఉన్నా టీటీఎం ముందుండి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే బ్యాక్ హోమ్ కంట్రీకి కూడా ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఎవ్రీ 2 ఇయర్స్కి ఇక్కడ ఇండియాకి వచ్చేసి తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల్లో వివిధ ప్రోగ్రామ్స్ చేస్తాము. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, హెల్త్ క్యాంప్స్, అలాగే డెంటల్, ఐ స్క్రీనింగ్, మళ్ళీ క్యాన్సర్ స్క్రీనింగ్, వీటితో పాటు స్కూల్ డెవలప్మెంట్, మళ్ళీ మన టీటీఏ మెడికల్ కన్వెన్షన్ ఒకటి చేస్తున్నాము. దాంతోపాటు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్కూల్స్ డిజిటలైజ్ చేయడము, లైబ్రరీస్ కట్టియడము, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్కూల్స్లో బెంచెస్ అలాంటివి కావాలంటే అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టిస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఈ యొక్క సేవా డేస్లో భాగంగా చేస్తాము. డిసెంబర్ 8 నుంచి 23 తారీఖు వరకు జరిగే వివిధ ఈ ప్రోగ్రామ్స్లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాకు ఈసారి ఒక వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ డే ఉంది. ఏంటి అంటే, టీటీఏ పెట్టేసి 10 ఇయర్స్ అయింది. సో టీటీఏ ఒక 10 ఇయర్స్ అయిన సందర్భంలో ఈసారి మన శిల్పారామంలోని శిల్పా కళావేదికలో 10th ఇయర్ యానివర్సరీ చాలా ఘనంగా చేస్తున్నాము. అది డిసెంబర్ 25 తారీఖు. ఆ రోజు క్రిస్మస్ రోజు హాలిడే కూడా ఉంటుంది. సో హాలిడే ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి అటెండ్ అవుతారు అన్న ఉద్దేశంతో ఆ రోజు ప్లాన్ చేస్తాం. సో స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు అవేర్నెస్ సంబంధించి. సో ఎట్లా అనిపించింది మరి ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే? ఇది ఏంటంటే, ఈ స్కూల్లో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఎందుకు ఈ స్కూల్ చూస్ చేసుకోవడం జరిగింది అని అంటే, ఈ స్కూల్ ఇక్కడ నియర్ బైలంతా కొంచెం స్లమ్ ఏరియాస్ ఉంటాయి, కొంచెం పూర్ పీపుల్ వాళ్ళు ఉంటారు, అంత అఫోర్డ్ చేయలేరు. బట్ స్టిల్ ఈ స్కూల్ వాళ్ళు ఏంటంటే, శ్రీనివాస్ గారు డాక్టర్ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక దగ్గర 150 to 200 స్టూడెంట్స్కి ఫ్రీగా వితౌట్ ఫీజుతో పూర్ పీపుల్ వాళ్ళందరికీ ఉచితంగా విద్యని బోధిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్ చూస్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మేజర్ పీపుల్ ఉన్నారండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్. అందులో మేజర్గా ఏంటంటే, వన్ ఆఫ్ ద స్పాన్సర్ రామకృష్ణ అల్వకొండ గారు. ఆయన నాతో పాటు కొలాబరేట్ అయ్యి ఈవెంట్ చేద్దామన్నప్పుడు ముందుకొచ్చారు. ఈ ఈవెంట్కి ఎప్పుడైతే డిస్కస్ చేశానో అప్పుడు డాక్టర్స్ కూడా ముందుకొచ్చి మా వంతు కూడా మేము సహకారం అందిస్తామని చెప్పేసి డాక్టర్ మధులిక గారు, అలాగే డాక్టర్ రచన గారు, వీళ్ళు కూడా ముందుకొచ్చి ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చినందుకు వాళ్ళకి టీటీఏ తరఫున పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ స్కూల్కి సంబంధించిన కరస్పాండెంట్ ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళు కూడా మాకు ఎప్పుడైతే మేము స్కూల్స్ వెతుకుతా ఉన్నామో ఆ మూమెంట్లో ఇతను వచ్చేసి ఇక్కడ ఎంత నీడ్ ఉంది ఇవన్నీ చెప్పాడు. ఎందుకంటే ఇతను కూడా దగ్గర 150 to 200 స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పాడు. అలాగే వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ల్యాబ్ అలా ఉంటే బెటర్, ఇప్పటివరకు కంప్యూటర్స్ లేవు అది అంటే మేము కంప్యూటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకు శ్రీనివాస్ గారికి కూడా పేరు పైన కృతజ్ఞతలు. అలాగే ఈ స్టాఫ్కి ప్లస్ మిగతా ఎవరెవరు అయితే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.